వెల్కమ్ టు టీజీ5 రౌండప్. సిద్దిపేటలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ చదువుతో పాటు క్రీడలో రాణించాలని సీఎం కప్ లో మంత్రి పిలుపు. గ్రామీణ ప్రతిభకు సీఎం కప్ వేదిక అన్న పొన్నం ప్రభాకర్ క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి వ్యాఖ్య. అశోక్ నగర్ లో నిరుద్యోగులను కలిసే ధైర్యం ఉందా అని ప్రశ్నించిన హరీష్ రావు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్న. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని హరీష్ విమర్శ. నిరుద్యోగులపై పోలీస్ దాడులు ఆపాలని హరీష్ డిమాండ్. ఉర్దూ ఐఎస్పీ భూములపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపణ. సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శ. యూనివర్సిటీ భూముల అమ్మకాలే ప్రభుత్వ పాలసీ అన్న కేటీఆర్. విద్యా సంస్థల భూములపై కన్నయ్యొద్దని కేటీఆర్ హెచ్చరిక. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజన్ మెడికేర్ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు లాభాలు వచ్చేలా స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. పరిశ్రమలు పెరిగితే ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని, బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 గతంలో కేపీసీ కంపెనీపై అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే కంపెనీకి 400 కోట్ల ప్రాజెక్టును ఎందుకు అప్పగించిందని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి రెడ్డికి సన్నిహితుడైనందుకే కేటీపీఎస్ ప్రాజెక్టు కేపీసీకి దక్కిందా అంటూ విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ లాబియింగ్ ఫలితమేనని ఆరోపించారు. గతంలో చేసిన ఆరోపణలకు ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో చేపట్టే ప్రాజెక్టుల్లో పారదర్శకత ఉండాలని, ఇలాంటి నిర్ణయాలు అనుమానాలకు తావిస్తాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చినందుకు కేసీఆర్ గారిని పట్టుకొని నికృష్టుడు, నీచుడు అని రేవంత్ రెడ్డి గారు చాలా చెడ్డ మాటలు మాట్లాడినారు. అయితే ఇది సరే రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అని అనుకున్నాం, ఇది పాతది కదా అని అనుకున్నాం. మొన్న వారం రోజుల ముందు సేమ్ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ కవిత గారు కూడా మాట్లాడారు. అమరజ్యోతి దాంట్లో అవినీతి జరిగింది, అంబేద్కర్ విగ్రహం దాంట్లో అవినీతి జరిగింది, దాని కాంట్రాక్టర్ ఎవరంటే ఈ కేపీసీ. సో ఇట్లా ఆ వ్యూహం ఈ వ్యూహం రచించి రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పి కాంట్రాక్టులు వచ్చిన దాన్ని కూడా కేటీఆర్కి ముడిగట్టి ఇగో కేటీఆర్ గారి బినామీ, కేటీఆర్ గారి స్నేహితులకు స్నేహితులు అని తలా తోక లేకుండా స్క్రిప్టులు రచించి ఆ స్క్రిప్టులను ఇవాళ కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా ఇక కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో బురద జల్లాలనంటే ఆ రేవంత్ రెడ్డి గారి లైబ్రరీ నుంచి ఆ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ని బయటికి తీయండి అని లేటెస్ట్గా ఇవాళ కూడా వాడుతున్నారు. ఇవాళ ఈరోజు దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇగోండి ఇదే ఆ అనిల్ కుమార్ కామిశెట్టి గారు పక్కన కేటీఆర్ గారు కాదు కదా వీరు, అనుముల తిరుపతి రెడ్డి గారు. రేవంత్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై గతంలో చేసిన ప్రయత్నాల తరహాలోనే ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ, ఐఎస్పీ భూములను కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిరుద్యోగులు ప్రశ్నిస్తే వారిని కొట్టి నిర్బంధించారని మండిపడ్డారు. భూముల అమ్మకాలే ప్రభుత్వ పాలసీగా మారిందని వ్యాఖ్యానించారు. విద్యా సంస్థల భూములపై కన్నేయడం తగదని హెచ్చరించారు. ఈ విధానాలు కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనాయి నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట
దానికోసం ఆ రోడ్ వెంబడ పోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. సికింద్రాబాద్ ఘనమైన చరిత్రను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈ నెల 11న కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న భారీ ర్యాలీ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇది పార్టీపరమైన ఉద్యమం కాదని, ప్రజల ఆత్మగౌరవ పోరాటమని దలసాని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ టార్చ్ వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సీఎం కప్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఆటల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, అవార్డులు అందిస్తున్నామన్నారు. సీఎం కప్ టోర్నీలో విద్యార్థులు ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కాలంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనబరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానంకు తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి. కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు. గోదావరిపై సీతమ్మ బ్యారేజ్, సీతారామనగర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అశ్వరావుపేటలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించిన ఆయన గతంలో నిలిచిపోయిన ఈ పథకాన్ని పునఃప్రారంభించామన్నారు. 100 కోట్ల వ్యయంతో 131,000 మంది రైతులకు యంత్రాలు అందజేస్తామని తెలిపారు. 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలన వల్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే న్యాయమైన నీటి వాటాల కోసం పోరాటం జరుగుతోందన్నారు. కృష్ణా నదీ జలాలపై కానీ మనకి రావాల్సిన లీగల్ రైట్ నీటి హక్కులపై మనం అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ కి 66% వాటా, మనకు 34% వాటానే సరిపోతే అని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా 10 ఏళ్ల పాటిస్తే మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్ పారామీటర్స్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో కానీ ఇతర ఫోరంలో కానీ మేం పోరాటం చేస్తున్నాము. కట్టిన ఒక్క ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీకు తెలుసు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. పూర్తిగా డిజైన్ లోపం, నిర్మాణంలో లోపం, మెయింటెనెన్స్ లోపం, బ్యారేజ్లో ఆ స్థాయిలో నీళ్లు నింపొద్దు అని చెప్పి నిపుణులు ఇచ్చినా ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి అసమర్థత, చేతగానితనం మరితో ఆ బ్యారేజీలు కూలిపోయినాయి. ఏ స్థాయిలో గోదావరి నదీ జలాలపై వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో ఈ తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. సీతమ్మ సాగర్ బ్యారేజ్ కానీ, సీతారాం సాగర్ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మరి పుష్కలంగా గోదావరి నదీ జలాలు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కస్తూర్బా పాఠశాలలో కలుషిత నీరు, పురుగుల అన్నం ఘటన కలకలం రేపింది. పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ అన్నం తిని అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు. హాస్టల్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణమని ఆయన విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు. వంట నీళ్లు ఇది పరిస్థితి. స్నానాలకు లేకపోతే లేదని చెప్పి
దౌర్జన్యంగా ఈయన మొత్తం కూడా ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా పిల్లలను వాళ్ళ ఆరోగ్యాలు గాలికి వదిలేసి ఈ పరిపాలన కొనసాగిస్తుండు. ఆయన వాటి మాత్రం 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చుంటూ కానీ ఇలా పాఠశాలలు హాస్టళ్లలో కస్తూర్బా పాఠశాల ఎల్లారెడ్డి పట్టణంలో పోలీస్ స్టేషన్కి ఎదురున్న దాంట్లో ఈ విధంగా ఉంది పరిస్థితి. వాళ్ళ పిల్లలందరూ కూడా ఫోన్లు చేసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 3 నెలలకోసారి 6 నెలలకోసారి పిల్లలతో వచ్చి మేము భోజనం చేసేవాళ్ళం. కానీ ఈ రోజు ఎవరు చూసేటోళ్ళు లేరు. ఎంతసేపు వాళ్ళకు ప్రభుత్వం వచ్చింది అధికారం అనుభవించడం తప్పితే పిల్లల బాగోగులు చూసేది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, ఇమ్మని స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోకపోతే మేము రేపు కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అశోక్ నగర్ లో నిరుద్యోగులను కలిసే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదని, జాబ్లెస్ క్యాలెండర్ తయారైందని విమర్శించారు. నిరుద్యోగులు నిరసన చేస్తే పోలీసుల దురుసు ప్రవర్తనను తప్పుపట్టారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా దాదాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు. పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామన్నారు. పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగులను చేస్తున్నామని అన్నారు. తెలంగాణను పారిశ్రామికంగా మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు మేము అందరం కూడా వెళ్ళటం మీ అందరి సహకారంతో ఇక్కడ ప్రత్యేకించి మరి ఈ పార్క్ సంబంధించి దీనికి దోహదపడ్డ చాలా మంది రైతు సోదరులకు సంబంధించి ఈ భూములు ఇచ్చి మరి భూములు కోల్పోయిన మా రైతు సోదరులు ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలని కోరుకుంటా ఉన్న ఆ సోదరులకు మొన్ననే ఈ మధ్యలో మా ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మీ అందరికీ సంబంధించి ఉన్న సమస్యను పరిష్కారం చేయడానికి సానుకూలంగా ముందుకు వెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ నేను మరొక మారు ఈ డైరెక్టర్స్కి, ఎండి గారికి దీన్ని ప్రోత్సాహం చేసి ముందుకు నడిపిస్తా ఉన్న మా పట్నం మహేందర్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమ భాగంలో మరి పేదవాడికి అందుబాటులో మీరు ఉత్పత్తి చేసే పరికరాలు ఉండే విధంగా. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.